గీ భూమి మీదనే అందరికంటే ఎక్కువ తెలివిగల మనిషి చంద్రబాబే అని నాకు అనిపిస్తుంది. ఏమాయ గట్ల చూస్తుర్రు? ఇప్పుడు కేసీఆర్ సార్నని ఇప్పుడు చంద్రాలని అంటున్నానా? మీరు ఏమైనా అనుకోర్రి, బాబు బాబే. ఎందుకో ఎరకనా, జాబు రావాలంటే బాబు రావాలే కదా. పట్టేసారు చూసిర్రా గందుకన్నట్టు. సరే సార్కు ఇప్పటికే ఫ్యాన్స్ కూడా ఎక్కువ, ఆల్ ఇండియాలో అభిమాన సంఘాలు కూడా ఉన్నాయట. ఎందుకంటే మాటల నిలబడే 10 మందిని ముందర నిలబెడితే సారు ఫస్ట్ నిలబడతాడు. సత్య హరిశ్చంద్రునికి తమ్ముడసుంటాడు అన్నట్టు. మరి సారు పక్క రాష్ట్రానికి సీఎం అయ్యి దగ్గర నెల కాబట్టే మరి సింగపూర్ చేసే ప్లాన్ ఏమైనట్టు? అయిపోయింది. ఏ డ్రామాలు అయితే చూడొద్దనుకున్నామో చంద్రాల దగ్గర అవే మళ్ళా చేసి చూపిస్తున్నాడు. వెనకటైన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం వెలిగిపోతుంది, ఏడుకో వెళ్ళిపోతుందని ఏతులు ఎట్లా చెప్పిండో ఇప్పుడు చెప్పుడు కాదు, చేసి చూపిస్తుండు అవే ఏతులు. ఇంత పెద్ద హైదరాబాద్లో మంచిగా సర్కార్ నడుపుకునేందుకు పెద్ద బంగ్లాలు ఇచ్చిండ్రు. మీటింగ్ పెట్టుకొని సాటింపులు చేసుకోమని పోయి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ముంగట ఓ టెంట్ వేసి ఆ టెంట్ కింద ప్రెస్ మీట్ పెట్టి పొంకనాలు కొడుతున్నాడు. అంతకంటే ముందు అధికారులతో మీటింగ్ పెట్టుకున్నాడు 100-150 మందితోని. అదేమో ఏసీ రూమ్ లో పెట్టుకున్నాడు. ఇక మా తాన ఏం గతి లేదని చెప్పేదందుకు ముంగట టెంట్ వేసి మా బతుకు గిది, మా పాలన గిది అని జేజమ్మ కథలు చెప్తున్నాడు. ఇక ఇది పొద్దుగాల పేపర్లలో చూసి అయ్యో పాపం చంద్రబాబు ఏం గతి లేకున్నా సంసారం చేస్తున్నాడు, ఎంత మంచోడు, గిసోంటి మనిషి ఆంధ్రోలకు దొరుకుడు అదృష్టమే అనుకోవాలి. నీ కథగిన వారేస్తే గంత పెద్ద గెస్ట్ హౌస్ లో విలేకరుల మీటింగ్ పెట్టేదందుకు తావులేదా? మారవా చంద్రబాబు? ఇక నువ్వు ఏం చేస్తావు ఇట్లా టెంట్ల కింద మీటింగులు పెట్టి? మా తాన పైసలు లేవని ఓ భ్రమ కల్పించి ఎల్ బ్లాక్ లో ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నదని గులుగుతున్నావట కదా. ఇద్దరు చెత్తెత్తటోళ్ళని కూడా పెట్టుకోలేకపోతే. అయినా ఒక్క మాట, ఇప్పుడు మీకు ఏం గతి లేదంటే ఇన్ని రోజులు ఎవలారం కుర్చీలో కూర్చొని ఊగిండ్రు పటేలా? మా దాంట్లోనే కదా. మరి గదెందుకో ఒప్పుకోరు అని అడుగుతున్నారు తెలంగాణ జనం.